వినండి. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే ఆ యొక్క పర్టికులర్ ప్రొడక్ట్ కానీ ఆఫరింగ్ కానీ ఆల్రెడీ మార్కెట్లో ఉంది అని, దానికి సరిపడే కస్టమర్ బేస్ ఉందని, ఆ యొక్క కస్టమర్ నీడ్స్ని మీట్ అవ్వడానికి అనేక రకమైనటువంటి కంపెనీస్ ఆల్రెడీ ఆ యొక్క ప్రొడక్ట్స్ని డెవలప్ చేస్తున్నాయి అని. దీని అర్థం ఏంటంటే యువర్ రిస్క్ ఆఫ్ ఫెయిల్యూర్ ఈజ్ లెస్. అంటే మీరు మీ యొక్క ప్రోడక్ట్ని మార్కెట్లో అదే యొక్క సెగ్మెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తే తప్పకుండా ఎవరో ఒక కస్టమర్ మీ యొక్క ప్రోడక్ట్ని కొంటారు. సో ఈ పర్స్పెక్టివ్లో చూసినట్లయితే కాంపిటీషన్ ఇంటెన్సిటీ ఉంటే మంచిదే. ఎందుకంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ వ్యాలిడేషన్ దట్ యువర్ ఐడియా ఆర్ యువర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ హ్యాస్ ఎ మార్కెట్ అండ్ హ్యాస్ కస్టమర్స్. కాంపిటీషన్ లేకపోతే ఒకటి ఏంటంటే ఎస్ మీకు మోనోపోలీ చేసే అవకాశం ఉంది, కానీ ఆ యొక్క కస్టమర్స్ని మార్కెట్ని ఎడ్యుకేట్ చేయడానికి మీరు పెట్టవలసినటువంటి శ్రమ ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో అది ఎక్కువ ఉండబోతోంది. సో ఈ కాంపిటీషన్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది మీకు మీరే ప్రశ్నించుకోండి. మీకు ఫేవరబులా కాదా అనేది మీకు మీరే